వెల్కమ్ టు ఆరాధ్య సింపుల్ తెలుగు వంటలు. ఈ రోజు మన రెసిపీ మెంతెం కూర పప్పు. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్లో పప్పు వేసి 2 సార్లు కడిగి అందులో కొంచెం పసుపు, కొద్దిగా ఆయిల్, వాటర్ పోసి 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి. తర్వాత కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకొని 5-6 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా ధనియాల పొడి వేసి కలపండి. అలా కలిపాక కడిగి పెట్టుకున్న 1 కప్పు మెంతెం కూర ఆకులు వేసి చక్కగా ఫ్రై చేసుకోండి. మెంతెం కూర అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. అలా మెంతెం కూర ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న 3 టమాటాలను వేసి 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. అదంతా ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. తర్వాత కుక్కర్ అయితే తీసి పప్పునంతా స్మాష్ చేసుకోండి. అలా పప్పు స్మాష్ చేసినాక 1 కప్ చింతపండు రసాన్ని వేసి మీకు సరిపడినన్న వాటర్ వేసుకోండి. అదంతా కలిపి పక్కన పెట్టుకోండి. ఇక్కడ టమాటా ఉడికాక 2 స్పూన్స్ కారం వేయండి. అదంతా ఒకసారి కలిపి మనం ఉడకబెట్టుకున్న పప్పును వేసేసుకోండి. అదంతా కలిపి ఒక 5 మినిట్స్ పప్పుని ఉడకనివ్వండి. ఇలా పొంగొచ్చాక కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. టేస్టీ మెంతెం కూర పప్పు రెడీ. మరిన్ని అప్డేట్స్ కొరకు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.